ఇదిగో దేవా ఈ దేహం ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా, నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఓ నా తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలి. ఓ నా తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలి. ఫలించే ఆశ నాకుంది, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా, నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనసు. పాడదామందరూ. ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనసు, ఇదిగో దేవా ఈ మనసు, ఇదిగో దేవా ఈ దేహం, ఇదిగో దేవా ఈ దేహం నీ అగ్నితో నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ప్రభువా నా తండ్రి, నీ అగ్నితో కాల్చండి ప్రభా. ఫలించే ఆశ మాకుంది ప్రభా, ఫలింప చేయి ప్రభా. ప్రభా ఈరోజు ఇక్కడికి ఎంతమంది అయితే వచ్చి ఆరాధనలో ఇప్పుడు ఉన్నారో మమ్మల్ని అందరినీ మీరు పరిశుద్ధపరచబోతున్నారు. నీ అగ్ని చేత కాల్చే ప్రభా మమ్మల్ని స్థిరపరచబోతున్నారు. దేవా నీకు వందనాలు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. ఇదిగో నాయన నీ కన్ను ఇక్కడికి పంపించారు ప్రభా. నా తండ్రి మేమందరము ఆ కన్నులు కలిగిన వాళ్ళుగా, దీర్ఘ దృష్టి కలిగిన వాళ్ళుగా మమ్మల్ని మలచమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు తెలియపరుస్తున్నాం. మరొకసారి మమ్మల్ని శుద్ధీకరించు, పరిశుద్ధపరచు. ఇదిగో నాయన నీ రాకడికి సిద్ధపడి చేయమని ఒక్కటి కోరుకుంటున్నాం. నీ సింహాసనం ఎదుటే ఉండాలని ఉంది, దానికి దూరంగా ఉంచొద్దు ప్రభా. నీ కృపలో మమ్మల్ని స్థిరపరచమని అడుగుతున్నాం ప్రభా. నీకు వందనాలు. మరొకసారి చివరిసారిగా పరిశుద్ధుడ నీ అగ్ని చేత మమ్మల్ని కాల్చుమంటూ దేవుణ్ణి అడుగుదాం. ఓ నా తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలి. ఓ నా తోటమాలి, ఇంకో ఏడాది గడువు కావాలి. పనికి రాని తీగలున్నవి, నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా, నీ అగ్నితో కాల్చుమా. వచ్చిన ప్రతి బిడ్డను ఆ కొత్త అగ్నిని మాకు ఇవ్వు ప్రభు. అందరూ ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో. నీ కళ్ళు, నీ మాటలు, నీ చూపు, నీ చెవులు, నీ అలవాట్లు, నీ తలంపులు, నీ కాళ్ళు, నీ హృదయం దేవుని అగ్ని చేత కాల్చబడును గాక. పరిశుద్ధ అగ్నితో. ఆమేన్. ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనస్సు,
ఇదిగో దేవా ఈ హృదయం, ఇదిగో దేవా ఈ మనస్సు, ఇదిగో దేవా ఈ దేహం, ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ఈ నీ అగ్నితో కాల్చుమా, పరిశుద్ధ అగ్నితో కాల్చుమా. ప్రభువా, నీ అగ్ని చేత కాల్చి మా పాపములన్నీ తొలగించి నీకు దగ్గరలో ఉండే యోగ్యతనివ్వమని మాకు రెక్కలు వచ్చి మీరు ఏవైతే ప్రవచించారో, ఏవైతే చెప్పామో వాటికి రెక్కలు వచ్చి నీ రెక్కలతో బలపరిచి స్థిరపరచాలి. కొత్త రెక్కలు ఇవ్వు ప్రభువా, ఎగిరే రెక్కలు ఇవ్వండి. డెఫినెట్గా, షూర్గా కొత్త రెక్కలతో మేము ఎగరబోతున్నాం. అంటే ఉన్న స్థితి నుంచి పైకి లేవబోతున్నాం. మహిమ నుంచి అత్యధిక మహిమలోకి మమ్మల్ని నడిపించమని దేవుడు ఊపిరి మనందరి మీద ఊదునగాక. యేసు నామములో అడిగి పొందుకున్నాం తండ్రి.